గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ పెద్దపల్లి, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ, డాక్టర్ కొమ్ముల శరత్, ఫ్యాకల్టీ ఇన్ హిస్టరీ. టుడే 4th సెమ్ భారత జాతీయ ఉద్యమంలో గాంధీజీ పాత్ర. భారత జాతీయ ఉద్యమంలో గాంధీజీ పాత్ర. పరిచయము. తిలక్ మరణించిన పిమ్మట సుక్కాని లేని జాతీయ కాంగ్రెస్కు సారథ్యం వహించిన మహాత్ముడు గాంధీజీ. గాంధీజీ నాయకత్వంన కాంగ్రెస్ స్వభావము, పోరాట విధానము పూర్తిగా మారిపోయాను. 1900-1947 సంవత్సరాల మధ్యకాలమున ప్రత్యక్షంగా పరోక్షంగా గాంధీజీ జాతీయ కాంగ్రెస్కు మకుటం లేని అధినేతగా అద్వితీయమైన పాత్ర వహించెను. కనుకనే చరిత్రకారులు 1920 నుండి 1947 సంవత్సరాల మధ్యకాలమును గాంధీ శకమని అభివర్ణించెను. నెక్స్ట్, గాంధీజీ జీవితం, తొలి అనుభవములు. గాంధీజీ పోరుబందర్లో 1869లో జన్మించెను. ఇంగ్లాండ్లో బారిస్టరు పట్టపుచ్చుకొని స్వదేశమునకు వచ్చి తొలుత రాజకోటలోను తదుపరి బొంబాయిలోను న్యాయవాద వృత్తిని చేపట్టెను. ఒక ముస్లిం కేస్ విచారణకై దక్షిణాఫ్రికాకు వెళ్ళెను. దక్షిణాఫ్రికాలో భారతీయుల దయనీయ స్థితిని గాంచి వారిని ఉద్ధరించుటకు శాంతియుత మార్గమైన సత్యాగ్రహమును నిర్వహించి విజేత అయి 1915లో స్వదేశమునకు వచ్చెను. 1915 నుండి 1920 సంవత్సరాల మధ్యకాలమున ఆయన ఎన్నో కర్షక కార్మిక ఉద్యమములు నిర్వహించెను. బీహారు నందు చంపారణ్ రైతులకు నాయకత్వం వహించి వారి బాధలను తొలగించెను. అహ్మదాబాద్ నందు కార్మికుల కోరికలను సాధించుటకు ఉద్యమం నడిపెను. గుజరాత్లో కరువు సంభవించినప్పుడు రైతులు రుణ బాధ నుండి, శిస్తు చెల్లింపు నుండి విముక్తి పొందినట్లు చేసెను. జలియన్ వాలాబాగ్ దురంతరములను గుర్తించి జాతీయ ఉద్యమం నందు దూకెను. నెక్స్ట్, సహాయ నిరాకరణ ఉద్యమం 1920 నాగపూర్ సమావేశమున జాతీయ కాంగ్రెస్ను శాంతియుత మార్గముల ద్వారా స్వాతంత్ర సంపార్జన కాంగ్రెస్ ధ్యేయమని ప్రకటించెను. ఈ లక్ష్య సాధనకై గాంధీజీ 1920లో సహాయ నిరాకరణ ఉద్యమమును ప్రారంభించెను. ఈ ఉద్యమ కార్యకలాపములే అనగా విదేశీ వస్తు బహిష్కరణ, శాసనసభలు
న్యాయస్థానములు, విద్యాలయాలు బహిష్కరించుట, ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు త్యజించుట, వీటి స్థానంలో స్వదేశీ వస్తువులు వాడుట, జాతీయ విద్యాలయంల స్థాపించుట, పంచాయతీ న్యాయస్థానంలో ఏర్పాటు చేయుట మొదలగునవి. గాంధీజీ ముస్లింలు ప్రారంభించిన ఖిలాఫత్ ఉద్యమమునకు మద్దతునిచ్చి వారి సహకారములను కూడా పొందెను. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రజా ఆదరణ పొందు అనన్యమైన రీతిలో సాగుతున్న సమయమున గోరఖ్పూర్ జిల్లాలో చౌరీ చౌరా నందు 1922 ప్రజలు పోలీస్ స్టేషన్పై దాడి చేసి 24 మంది పోలీసులను సజీవ దహనము చేసిరి. ఈ వార్త విన్నంతనే గాంధీజీ ప్రజలు శాంతియుత పోరాటమునకు సంసిద్ధముగా లేరని సహాయ నిరాకరణ ఉద్యమము నిలిపివేశను. ఈ చర్యను జాతీయ కాంగ్రెస్ నాయకులు గుర్తించిరి. ఇది జాతికి విపత్తు అని సుభాష్ చంద్రబోస్ నుడివిడని. నెక్స్ట్, స్వరాజ్య పార్టీ సహాయ నిరాకరణ ఉద్యమమును నిలుపుదల చేయటం వలన ప్రజలకు జాతీయ కాంగ్రెస్ నాయకులు తీరును ఆశాభంగం కలిగెను. జాతీయ కాంగ్రెస్ నాయకులు తీరని ఆశాభంగం కలిగెను. ఇట్టి తరుణంలో జాతీయ ఉద్యమమును నూతనోత్సవమును కలిగించుటకు చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ మొదలగు వారు స్వరాజ్య పార్టీని స్థాపించి శాసనసభలో ప్రవేశించి ప్రభుత్వమును ప్రతిఘటించుటకు నిర్ణయించిరి. 1925 కేంద్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో స్వరాజ్య పార్టీకి 145 స్థానాలకు 45 స్థానములు విజయం సాధించెను. నెక్స్ట్, సైమన్ కమిషన్ 1927 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు ప్రజల ఆదరణ పొందలేకపోవుటకు, అవి విఫలమగుటకు కారణములు పరిశీలించుటకై ఆంగ్ల ప్రభుత్వము లార్డ్ సైమన్ నాయకత్వమున ఒక కమిషన్ను నియమించెను. ఇదే సైమన్ కమిషన్. ఈ కమిషన్లోని సభ్యులందరూ ఆంగ్లేయులగుట వలన అందు భారతీయులకు ఎట్టి ప్రాతినిధ్యము లేకపోవటం వలన జాతీయ కాంగ్రెస్ సైమన్ కమిషన్ను బహిష్కరించెను. ఈ బహిష్కరణ ఉద్యమమును ఉత్తర భారతదేశంలో లజపతి రాయ్, మద్రాస్ రాష్ట్రమున ప్రకాశం పంతులు గారు నిర్వహించిరి. ఈ సందర్భంగా లజపతి రాయ్ని స్టాండర్స్ బాగుగా కొట్టుట వలన ఆయన 1 నెలలోనే మరణించెను. అందుకు స్టాండర్డ్ను భగత్ సింగ్ కాల్చి చంపెను. ప్రకాశం గారు పోలీసులను ఎదుర్కొని ధైర్యములతో నన్ను కాల్చండి అని ఛాతిని చూపించి ఆంధ్రకేసరి అని బిరుదును పొందాను. నెక్స్ట్, శాసనోల్లంఘనోద్యమం
లేక దండి సత్యాగ్రహం 1930. 1929లో లాహోరులో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ మహాసమావేశం నందు సంపూర్ణ సామ్రాజ్య సాధనే కాంగ్రెస్ లక్ష్యమని ప్రకటించాను. సంపూర్ణ స్వరాజ్య సాధనే అని కాంగ్రెస్ లక్ష్యమని ప్రకటించాను. ఈ సమావేశముననే ప్రతి సంవత్సరము జనవరి 26వ తేదీన భారత స్వాతంత్ర దినముగా జరగవలెనని నిర్ణయించింది. దీనిని సాధించుటకు శాసనోల్లంఘనోద్యమం ప్రారంభించెను. గాంధీజీ సామాన్య ప్రజల జీవన అవసరమైన ఉప్పుపై ప్రభుత్వము పన్ను విధించుట అన్యాయమని ఉప్పు సత్యాగ్రహమును ఆరంభించెను. 1930 మార్చి 1వ తేదీన గాంధీజీ సాబర్మతి ఆశ్రమం నుంచి బయలుదేరి పశ్చిమ తీరముననున్న దండి అనే గ్రామమునకు నడిచి వెళ్ళి ఉప్పు శాసనముల ఉల్లంఘించి ఉప్పు తయారు చేసినాం. ఇది దండి ఉప్పు సత్యాగ్రహం. నెక్స్ట్ అఖిలపక్ష సమావేశములు. శాసనోల్లంఘనోద్యమం కొనసాగుతున్న సమయమున 1930 లండన్లో మొదటి అఖిలపక్ష సమావేశం జరిగెను. ఈ సమావేశమునకు కాంగ్రెస్ నాయకులు ఎవరూ హాజరు కాలేదు. తదుపరి 1930లో జరిగిన గాంధీ ఇర్విన్ ఒడంబికను అనుసరించి శాసనోల్లంఘనోద్యమం నిలుపుదల చేయుటకు రెండవ అఖిలపక్ష సమావేశమునకు హాజరగుటకు గాంధీజీ అంగీకరించెను. రాజకీయ ఖైదీలను విడుదల చేయుటకు, ఉప్పు పన్ను రద్దు చేయుటకు ఆంగ్లేయులు అంగీకరించిరి. 1931లో రెండవ అఖిలపక్ష సమావేశమునకు గాంధీజీ హాజరైనను అల్పసంఖ్యాకులకును ప్రాతినిధ్యమిచ్చు విషయమున గాంధీజీకి జిన్నాకు ఒప్పందము కుదరనందున ఈ సమావేశము విఫలమయ్యను. తదుపరి ఆంగ్ల ప్రభుత్వం ప్రకటించిన కమ్యూనల్ అవార్డును గాంధీజీ వ్యతిరేకించాను. అంతటా డాక్టర్ అంబేద్కర్ గాంధీజీతో పూనా ఒడంబిక చేసుకొని హరిజనులకు ప్రత్యేక నియోజక వర్గములకు బదులు జనరల్ నియోజక వర్గములలోనూ కొన్నింటిని వారికి రిజర్వ్ చేసుకొను పద్ధతిని అంగీకరించను. 1932లో జరిగిన మూడవ అఖిలపక్ష సమావేశమునకు జాతీయ కాంగ్రెస్ నాయకులెవ్వరూ హాజరు కాలేదు. అయినను సమావేశమున తీసుకున్న నిర్ణయాలనుసారము 1935 భారత ప్రభుత్వ చట్టము ప్రవేశపెట్టబడెను. నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధం. 1935 భారత ప్రభుత్వ చట్ట ప్రకారం జరిగిన ఎన్నికలలో పెక్కు రాష్ట్రాలలో జాతీయ కాంగ్రెస్ను విజయమును సాధించి ప్రభుత్వముల ఏర్పాటు చేసెను.
1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమాయను. జాతీయ కాంగ్రెస్ను సంప్రదించకుండా బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశమును జర్మనీకి శత్రు రాజ్యంగా ప్రకటించెను. దీనికి నిరసనగా రాష్ట్రం మందున్న కాంగ్రెస్ మంత్రివర్గంలన్నీ రాజీనామా చేసెను. 1940లో ముస్లింలకు ప్రత్యేక రాజ్యము కావాలని కోరెను. నెక్స్ట్, క్రిప్స్ రాయబారం 1942 రెండవ ప్రపంచ యుద్ధమున ఆసియా ఖండమున జపాన్ విజయములకు భీతి చెంది భారతీయుల సహకారమును పొందుటకు ఆంగ్ల ప్రభుత్వము సర్ స్టాఫర్డ్ క్రిప్స్ను మన దేశమునకు పంపెను. క్రిప్స్ ముస్లింల పాకిస్తాన్ కోరికను త్రోసిపుచ్చి యుద్ధానంతరము రక్షణ శాఖ మినహా మిగిలిన శాఖలన్నింటినీ భారతీయులకు బదిలీ చేయడాన్ని ప్రకటించెను. ఈ ప్రతిపాదనలను ముస్లిం లీగే గాక జాతీయ కాంగ్రెస్ కూడా నిరసించెను. గాంధీజీ ఈ ప్రతిపాదనను దివాలా తీయు బ్యాంకు మీద రాబోయే తేదీ వేసి ఇచ్చిన చెక్కు వంటిదని నుడివేను. క్రిప్స్ రాయబారము విప్లమాయను. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమం 1942 కిప్స్ మరలి నంతనే ప్రజల అసంతృప్తిని సమీకరించుటకు ఆంగ్లేయులకు కనువిప్పు కలిగించుటకు జాతీయ కాంగ్రెస్ 1942 ఆగస్టు 8వ తేదీన గాంధీజీ అధ్యక్షతన సమావేశమై క్విట్ ఇండియా తీర్మానము చేసెను. గాంధీజీ తన ఉపన్యాసము స్వాతంత్రమో లేక మరణమో, డూ ఆర్ డై అన్న మాటలతో ముగించెను. ఈ పిలుపు నందుకొని ప్రజలు దేశవ్యాప్తంగా సమ్మెలు, హర్తాలు, దౌర్జన్యాలకు పాల్పడేది. దీనిని ఆగస్టు విప్లవం అని కూడా పిలుతురు. ఆ ఉద్యమమును ప్రభుత్వము అనిసి కాంగ్రెస్ నాయకులను నిర్బంధించెను. నెక్స్ట్, జాతీయ సైన్యము సుభాష్ చంద్రబోస్. గాంధీజీ శాంతియుత మార్గములు గిట్టక సుభాష్ చంద్రబోస్ రెండవ ప్రపంచ యుద్ధమున బ్రిటన్కు వ్యతిరేకంగా పోరాడు జపాన్, జర్మనీలతో చేతులు కలిపి స్వాతంత్రమును పొందనెంచెను. అందుకు జాతీయ సైన్యమును సంఘటిత మనర్చి జై హింద్ చలో ఢిల్లీ అను నినాదంతో భారతదేశంపై కాలిడి త్రివర్ణ పతాకమును ఎగరవేశను. కానీ ఆయన పథకము కార్యరూపము దాల్పక మునిపే ఆయన జాడ తెలియలేదు. బహుశా యుద్ధమున విమాన ప్రమాదంలో మరణించి ఉండవచ్చు. అదే సమయమున బొంబాయిలోని భారత నౌకాదళం బ్రిటిష్ నౌకాదళంపై తిరుగుబాటు చేసెను. నెక్స్ట్, మంత్రియత రాయబారం 1946 రెండవ ప్రపంచ యుద్ధానంతరము ఇంగ్లాండ్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చెను. అట్లీ ప్రధాని అయ్యెను. అట్లీ
జాతీయ ఉద్యమము పట్ల సానుభూతి వహించిన వాడగుటచే మనకు మనుకు స్వాతంత్ర మియ్యదలిసి అందువలన తగు సూచనలు చేయు నిమిత్తము ముగ్గురు మంత్రులు గల పేదిక్, ఆరెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండరు ఒక రాయబార వర్గమును పంపెను. వీరు జాతీయ నాయకులతో చర్చించి ఈ క్రింది సూచనలు చేసిరి. అందులో ఏ, దేశ విభజన కూడదు. బి, కాంగ్రెస్ ప్లస్ ముస్లిం లీగులతో కూడిన తాత్కాలిక ప్రభుత్వము. సి, రాజ్యాంగ నిర్మాణమునకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయుట మొదలగునవి. ఈ సూచన మేరకు జవహర్లాల్ నెహ్రూ నాయకత్వమున తాత్కాలిక ప్రభుత్వము, రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడుగా రాజ్యాంగ పరిషత్ ఏర్పడెను. నెక్స్ట్, దేశ విభజన. అంతటా ప్రత్యేక ముస్లిం రాజ్యం కొరకు ముస్లిం లీగ్ ప్రత్యేక చర్యా దినము, ముస్లిం లీగ్ ప్రత్యేక చర్యా దినమును డైరెక్ట్ యాక్షన్ డే పాటించి తమ కల్లోలములను రెచ్చగొట్టెను. తత్ఫలితముగా కలకత్తా, నవకాశి, అమృతసర్లలో హిందూ ముస్లింల అలజడులు ప్రారంభమైనవి. జాతీయ నాయకుల విజ్ఞప్తులు విప్లవముగా పరిస్థితి చేజారెను. ఇట్టి స్థితిలో దేశ విభజన తప్ప వేరొక మార్గం లేదని కడపటి రాజా ప్రతినిధియగు మౌంట్ బాటన్ జూన్ 3, 1947 ప్రణాళికను తయారు చేసెను. నెక్స్ట్, స్వాతంత్ర సముపార్జన ముగింపు. 1947 ఆగస్టు 15 మౌంట్ బాటన్ ప్రణాళిక గాంధీజీ వంటి నాయకులకు గిట్టలేదు. ఆయనను దేశ విభజన తప్పలేదు. 1947 జూలై 18న భారత స్వాతంత్ర చట్ట ప్రకారం 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం సిద్ధించెను. మన దేశము ఇండియన్ యూనియన్, పాకిస్తాన్ అను 2 భాగాలుగా విభక్తమయ్యను. హిందూ ముస్లిం సంఘర్షణలకు, దేశ విభజనకు గాంధీజీ విచారముతో కృంగిపోయాను. అందువలననే స్వాతంత్రము వచ్చినందున భారతీయులు వేడుకలతో సంబరపడుతుండగా గాంధీజీ బెంగాలులో మౌన పాదయాత్ర చేశాడు. జవహర్లాల్ నెహ్రూ నుడివినట్లు అర్ధరాత్రి గంటమ్రోగిన క్షణమున ప్రపంచమంతా నిద్రలో నున్నప్పుడు భారతదేశము స్వతంత్రమై నూతన దీప్తిలోనికి ప్రవేశిస్తుంది. ఇంతటితో ముగింపు. థ్యాంక్ యూ. ఓ బాబు.